పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఒక మహిళ తీవ్రమైన వేధింపులకు గురవుతున్న ఘటన వెలుగులోకొచ్చింది. భర్త కోల్పోయిన బాధతో గుండె జబ్బుతో బాధపడుతున్న ఒక చిన్నారి బాధ్యతతో జీవనం కొనసాగిస్తున్న ఈ మహిళను రాష్ట్ర మహిళా మంత్రి అనధికార పిఏ వేధిస్తున్నాడని బాధితురాలు బయటపెట్టిన ఆధారాలు కలకలం రేపుతున్నాయి. మహిళా సంఘాలతో కలిసి ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతమైతే 2021లో కరోనా మహమ్మారితో సాలూరుకు చెందిన ఓ ఉపాధ్యాయుడు మరణించాడు. భర్త మృతితో తీవ్ర దుఃఖంలో ఉన్న ఆమె కారుణ్య నియామకం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదే సమయంలో అదే వీధిలో నివసించే సతీష్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి జోక్యం చేసుకున్నాడని ఆరోపించింది. ప్రస్తుత జిల్లాకు చెందిన మంత్రి గారి అనధికార పిఏ గా వ్యవహరిస్తున్నా చెప్పుకుంటూ నియామకానికి ఖర్చులు ఉంటాయని చెప్పి తన నుంచి 5 లక్షలు తీసుకున్నాడని బాధితురాలు తెలిపింది. టీడీపీ నేత పక్కలో పడుకోవాలంటూ కూడా తనను టార్చర్ చేశాడని బాధిత మహిళ కన్నీరు పెట్టుకుంది. ఉద్యోగంలో చేరిన తర్వాత సతీష్ ఆమెను తన వశంలో పెట్టుకునేందుకు ప్రయత్నించినట్లు ఆరోపిస్తోంది. అది సాధ్యం కాకపోవడంతో ఆమెకు వచ్చిన ఉద్యోగాన్ని కూడా టార్గెట్ చేశాడని బాధితురాలు వెల్లడించింది. విద్యాశాఖలో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు నియమితురాలైన తర్వాత సతీష్ ఎలాంటి లంచాలు ఇవ్వకుండా ఉద్యోగం వచ్చిందన్న విషయం తెలిసి మరింత ఆగ్రహించాడని బాధితురాలు చెబుతోంది. దాంతో పగ పెంచుకొని ఆమెను సాలూరు నుంచి గుమ్మలక్ష్మీపురం మండలంలోని అత్యంత దూరపు గిరిజన ప్రాంతంలో ఉన్న పాఠశాలకు ఆకస్మిక బదిలీ చేయించినట్లు ఆరోపించింది. బదిలీపై అనధికార పిఏ ఆగడాల గురించి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా మంత్రి సతీష్ను కాపాడారని, తన ఫిర్యాదు సీరియస్గా తీసుకోలేదని ఆమె చెబుతోంది. దాంతో చివరికి విద్యాశాఖ మంత్రివర్గాన్ని అనంతరం హైకోర్టును ఆశ్రయించింది. అక్రమంగా జరిగిన బదిలీపై ఆమె పిటిషన్ను పరిశీలించి హైకోర్టు బాధితురాలి పక్షాన తీర్పు ఇచ్చి బదిలీని నిలిపివేసింది. సంజారాణి మేడం, బందాబ్ సతీష్ సెక్సువల్ గా అరెస్ట్ చేస్తున్నారు. కొంతమంది టీడీపీ నాయకుల దగ్గరికి వెళ్ళమంటున్నాడు, ఫోర్స్ చేస్తున్నాడు, పెడుతున్నాడు, సెక్సువల్ గా ఇబ్బంది పెడుతున్నాడు. నా డబ్బులు తీసుకొని నన్ను కొట్టడం తిట్టడం చేస్తున్నాడు అని వచ్చాను సార్. సంజారాణి మేడం సార్. ఎస్పీ గారికి అక్కడ పోలీసులు పట్టించుకోకపోతే ఎస్పీ ఆఫీస్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను సార్. బందాబ్ సతీష్ మీద మెయిన్ ఇచ్చాను సార్. పృథ్వీ చిన్న చిన్నవి వల్ల ఒకసారి మెసేజ్ మేడం గారు అబ్బాయి సార్ మెసేజ్ చేశాడు సార్. మా ఫ్రెండ్స్ ఇష్టపడుతున్నారు. మీరు ఎంక్వైరీ చేసుకోండి సార్. బ్యూరోకి ఏదో ఉంటది కదా సార్, నా ఫోను వాడి ఫోను అందరి ఫోన్ నెంబర్స్ ఇస్తాను, నా ఫోన్ కూడా వదిలేస్తాను, చేసుకోమని చెప్పండి సార్. ఇవ్వాలనేసి జడ్పీకి నా జాబ్ పరంగా డబ్బులు ఇవ్వాలనేసి తీసుకున్నాడు సార్. వెళ్ళి కనుక్కుంటే జడ్పీ వాళ్ళు పైసా కూడా తీసుకోలేదమ్మా, నీ కారుణ్య నియమం కింద నీ భర్తది నీకు ఇచ్చాను జాబ్ అని తెలిసింది సార్. తెలిసిన తర్వాత మినిస్టర్ పిఎన్ నిలదీశాం సార్. నిలదీస్తే మా పిఏ మీద వీళ్ళ మీద ఇదేస్తావా అనేసి నన్ను గుమ్మలక్ష్మీపురం ట్రాన్స్ఫర్ చేశారు సార్. మేడం మా స్టాఫ్ అందరితో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది సార్. వెళ్తే 2-3 సార్లు నువ్వు నా పిఏ మీద లేనిపోని నిందలేసుకొని ఇచ్చేస్తావు, చేస్తే అక్కడ జాబ్ చేయి లేకపోతే మాని అన్నారు సార్. జూన్ నుంచి మొన్న మే 17వ తేదీన హైకోర్టుకు ఆశ్రయించాను సార్. హైకోర్టుకు ఆశ్రయిస్తే హైకోర్టు లాయర్ నుంచి నా పరంగా కేసు తీర్పు ఇచ్చారు సార్. ఇక్కడ సాలూరు ఎండిఓ ఆఫీస్ లో జాయిన్ అవ్వు అనేసి ఆర్డర్ పరంగా ఇచ్చారు సార్. అది వారవలేక నాకు సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా గాయపరచడం, కొట్టడం జరిగింది. ఇంటికి కూడా వచ్చి చాలా రభస్ చేసి ఇబ్బంది పెట్టాడు సార్. వాళ్ళ అనుచరుల ద్వారా వాడు కూడా వచ్చాడు సార్. మినిస్టర్ పిఏ కూడా వచ్చారు. బర్త్డే రోజు 24 రాత్రి కూడా ఇబ్బంది తాగిసి వచ్చేసి నువ్వు గంట వచ్చి వెళ్ళు వెళ్ళడం కాదు సార్. మా హస్బెండ్ 2021 మేలో చనిపోయారు, కరోనాతో చనిపోయారు సార్. తర్వాత డిసెంబర్ లో నాకు జాబ్ వచ్చింది. జాబ్ పరంగా
డబ్బులు తీసుకొని నాకు జాబ్ ఇప్పిస్తాననేసి 5 లక్షలు 6 లక్షలు తీసుకున్నాడు సార్. అది ఫోన్ పే క్యాష్ హ్యాండ్ పరంగా చాలా క్యాష్ తీసుకున్నాడు. అవ్- అయితే అది జడ్పీ కట్టలేదని తెలిసి మేము అడగడం జరిగింది. అప్పుడు అప్పుడేంచి మేడం దగ్గరికి వెళ్ళాను. మేడం ఇలా మీ పిఏను మీ అరెస్ట్ చేస్తున్నారు, డబ్బులు ఇలా తీసుకున్నారు చేశారని చెప్పాను. చెప్పినా మా పిఏ మీద అంటావా చేస్తావా అనేసి గుమ్మలక్ష్మీపురం దగ్గర కొండ కింగు అనేసి ట్రాన్స్ఫర్ చేశారు సార్. ట్రాన్స్ఫర్ చేసేస్తే నేనేం తప్పు చేయలేదు మేడం అనేసి మా స్టాఫ్ నా పిల్లలతో వెళ్ళి అడగడం జరిగింది. అక్కడ 30 మంది జనం మధ్యన నన్ను తిట్టడం జరిగింది సార్. మేడం సంజారాణి మేడమే సార్. పృథ్వీ వాళ్ళ అబ్బాయి మీద సార్. మా ఫ్రెండ్స్ ఇష్టపడుతున్నారు, ఒకసారి మీరు వెళ్ళండి అనేసి చెప్పారు సార్. అవునండి. ఏం పేరమ్మా? పృథ్వీ మినిస్టర్ గారి పిఏ పేరు ఏంటన్నారు? బందాబ్ సతీష్.